హాయ్ గాయస్, మనం ఎంతో మంచి కంట్రీ యూఎస్ అది ఇది అనుకుంటా ఉంటాం, కానీ ఇప్స్టన్ గురించి తెలిస్తే మనం అట్లా అనుకోము. ఇతనే ఇప్స్టన్ ఒక అమెరికన్ బిలియనియర్. కనిపించే అంత మంచోడు కాదు. ఇప్స్టన్ అనే అతనికి ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు లేదంటే చిన్న చిన్న పిల్లలు తనకి ఇంట్రెస్ట్ అనమాట. అదేం ఇంట్రెస్ట్ మరి నాకు తెలియదు. అది మ్యాన్ అసలు ఎందుకంటే మైనర్ అమ్మాయిల్ని సెక్స్ చేసి, మెంటల్లీ హెరాస్ చేసి, ఫిజికల్గా కూడా హెరాస్ చేసేవాడు. ఇప్స్టన్కి చాలా పవర్ఫుల్ పీపుల్తో కనెక్షన్స్ ఉండేవి. లైక్ బిల్ గేట్స్, మైకల్ జాక్సన్, ట్రంప్, ఇంకా ఆడు ఉన్నాడు కదా, ఎవడాడు కాళ్ళేనోడు, స్టీఫెన్, వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా పేర్లు బయటకు రాలేదు. వాళ్ళందరినీ డీల్ చేస్తూ ఉండేవాడు. సరేలే, ఆ సచ్చినోడు గురించి మనకి ఇప్స్టన్ ఎప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిజంగానే ట్రంప్, మైకల్ జాక్సన్ కూడా చనిపోయాడు. బట్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, అండ్ మీరు కూడా మైకల్ జాక్సన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉండే ఉంటారు. మైకల్ జాక్సన్ ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ రిలేట్ అయి ఉన్నారు. నిజంగా వాళ్ళు అమ్మాయిల్ని చంపేసి అండ్ నిజంగా వాళ్ళ మీట్ తిన్నారా, నిజంగా ఇవి జరిగినాయా అని ఉన్నాయి, ప్రూఫ్స్తో సహా బయటకు వచ్చినాయి. అండ్ ఇంకా చాలామంది పేర్లు బయటకు రాలేదు. ఎంతోమంది విక్టిమ్స్ ఉన్నారు, ఎంతోమంది విక్టిమ్స్ వాళ్ళ ప్రూఫ్స్తో సహా చూపించారు. సో ఈ వీడియోలో ఆ పాప చెప్తుంది వినండి. Like, this is my hand on the nut. He put his big hand on, and he pushed my hand and then cut off the head, like that. And then when we got older, we got more used to it. అండ్ ఇట్లా జరుగుతుంది, నో లీగల్ యాక్షన్ ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మహానుభావులు మనలు. అండ్ మైకల్ జాక్సన్ ఇప్స్టన్ కలిసి దిగిన పిక్స్ ఉన్నాయి, కానీ మైకల్ జాక్సన్ పిల్లలతో అలా చేశాడు ఇలా చేశాడని నో ప్రూఫ్స్. ట్రంప్ అలా చేశాడు ఇలా చేశాడని ప్రూఫ్స్ ఉన్నాయి. చాలా మంది వచ్చి బయట చెప్పారు, కానీ మైకల్ జాక్సన్ ఇలా చేశాడని ఇది వరకు రూమర్స్ వచ్చినాయి. అండ్ ఆ రూమర్స్ అన్ని క్రియేట్ చేసిన రూమర్స్ కావచ్చు. అండ్ మైకల్ జాక్సన్ లాస్ట్ ఆడియో వినండి. I don't understand it, and what we mean. Talk to me. Talk about it. Always before. I don't know what's going to happen, but I just feel in my soul. All God knows, it hurts you. It hurts somebody. It could free me. It's saying I overdosed you on drugs. He could do this. మైకల్ జాక్సన్ ఒక సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ యాక్చువల్లీ రేసిజం గురించి, కానీ చాలా ఇప్స్టన్ ఫైల్స్తో సింక్ అయినాయి. జాక్సన్ వచ్చేసి ఎంతోమంది కిడ్స్, ఎంతోమంది టీనేజ్ పీపుల్కి మంచి లైఫ్ ఇవ్వడం కోసం ఇది వచ్చేసి నెవర్లాండ్. ఈ నెవర్లాండ్లో చాలామంది టీనేజ్ పిల్లలు, హోమ్లెస్ పిల్లలు, ఎంతోమంది పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చాడు. అండ్ ఆల్సో మనకి తెలియని విషయం ఏంటంటే ఎందుకు ఇంత చేస్తున్నాడు అని అడిగితే నా చైల్డ్హుడ్ని నేను మిస్ అయ్యాను అండ్ ఏ పిల్లలు అలా మిస్ అవ్వకూడదు అని చేస్తున్నాను. కానీ మైకల్ జాక్సన్ థాట్స్ వేరే ఉండొచ్చు. ఆ ఇడియట్ ఎప్స్టైన్ థింగ్స్ నుండి సేవ్ చేయడానికి ఏమో హూ నోస్ ఎంజే ఇస్ ద కింగ్. నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే. ఇప్పుడు ఎంజే మనతో లేకపోవచ్చు, బట్ చూసారా ఎంత నిజాయితీగా ఉన్నాడో, అంతే నిజాయితీగా అన్ని ఫైల్స్ బయటకు వస్తున్నాయి అతని గురించి. ఏమి అలాగే ఒక అమ్మాయి కూడా చెప్పింది, ఎంజీ ఇప్పుడు దాకా తనని పట్టుకోలేదు, సెక్షువల్గా ఏం చేయలేదు, ఏం జరగలేదు, అండ్ హీ వాస్ రియలీ గుడ్. ఓకేనా?
అసలు ఆ మెయిన్ థింగ్స్ ఏంటంటే అసలు ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పిల్లల్ని వీళ్ళు తినేశారు, ఎంతమంది పిల్లలు మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయిన పిల్లలు కారణం ఈ ఎప్స్టన్ అయినా, ఎప్స్టన్ వాళ్ళు వీళ్ళందరూ అసలు ఏంటి ఇది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, డబ్బు పిచ్చా, మదమా, డ్రగ్స్లో మునిగిపోయారా, ఏంటో ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇంకో డౌట్ కూడా, దీని అంతటికి కారణం ఇప్స్టన్. ఇది ఇప్స్టన్ ప్లాన్ అయినా, ఇప్స్టన్ బిజినెస్ అయినా, లేకుంటే ఇప్స్టన్ వెనకాల కూడా ఎవరైనా ఉన్నారా? ఎందుకు అసలు ఒక లా ఉండిద్ది అనమాట, నువ్వు ఖచ్చితంగా నిజాలు ఒప్పుకుంటే మేబీ నీకు పడే శిక్ష తగ్గిద్ది అని చెప్తారు. సో ఇప్స్టన్ ఏం చేశాడు, ఓకే నేను దీని వెనకాల చాలా మంది మనుషులు ఉన్నారు, వాళ్ళని నేను బయట చెప్తాను అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ డే కల్లా తను సూసైడ్ చేసుకున్నాడు. దీని వెనకాల ఎవరు ఉన్నారు అండ్ we don't know who is that. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బ్రో, మనం మిడిల్ క్లాస్, ఇదంతా థింక్ చేసి మైండ్ ఖరాబ్ చేసుకోకండి. జస్ట్ విన్నారా, ఓకే ఇన్ఫర్మేషన్ దొరికిందా, అంతే. అదంతా వినేసి మైండ్ ఖరాబ్ చేసుకొని మొత్తం అసలు ఇదంతా పెద్ద కథ నడుస్తుంది. అసలు ఏంటో, అసలు ఆ మనుషుల్ని తింటాం ఏంటో, ట్రంప్ ఏంటో, ఇప్స్టన్ ఫైల్స్ ఏంటో, ఈ మైకల్ జాక్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏంటో, వాట్ ద హెల్. ఆ స్టీఫెన్ హాకింగ్స్ అసలు కాళ్ళేనోడు ఆడికి ఎందుకు అసలు, జస్ట్ చిల్ బ్రో, మనకు అనవసరం. జస్ట్ విన్నారా, కొంచెం జనరల్ నాలెడ్జ్ తెలిసిందా, ఇప్పుడు మనకి కోపం రగ్గులతో ఉండిద్ది అనమాట, ఇల్లు కొట్టాలన్నంత. కానీ మనం ఏం చేయలేము, ఏమి కాళ్ళు చేతులు కళ్ళు అన్ని పీకేసి పంపిస్తారు పార్సిల్ చేసి, అవసరమా? ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.